ఈరోజు గుంటూరులో ఓపెన్ చేసుకోవడం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ వేదికకి అలాగే వేదిక యోగా మీద నా ఇంట్రెస్ట్ ఒకరికి కూడా మీద నమస్కారం. ఇప్పుడే అడుగుతా ఉన్నాను, యోగా సెంటర్స్ ఇక్కడ పెట్టామంటే అయితే మేము యూనివర్సిటీలో ట్రై చేసాం. దీన్ని ఒక పెద్దగా తీసుకుంటాం, ఒక మైనర్ తీసుకుంటాం. 200 hours like 150 hours like దాన్ని అనేది ట్రై చేస్తాము. కొద్దిగా సక్సెస్ అవుతాము, ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నించాము అంటే చాలా ఎక్కువ మందికి, చాలా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మందికి చూడటానికి ఫిట్గా ఉన్నా కానీ బట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ చూస్తే ముఖ్యంగా మన ప్రాంతం వారికి చాలా మటుకి ఈ విషయాల్లో లోపాలే ఉన్నాయి. అంత బలంగా కానీ అంత హెల్తీగా కానీ ఉండే పరిస్థితి చాలా మందిలో ఉంటాయి. మా స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్త్ టెస్ట్ చేస్తాం. ప్రతి హెల్త్ టెస్ట్ చేసిన ప్రతి దాదాపుగా 80% ఉమెన్లో ఏదో చాలా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తాయి, కానీ తక్కువ ఇష్యూస్ కనిపిస్తాయి. దానికి కారణం లైఫ్ స్టైల్ ఒకటి, యాక్టివిటీ లేకపోవడం అనేది, దీంతో పాటుగా ఈటింగ్ హ్యాబిట్స్ తినే విషయంలో కానీ వీటన్నింటినీ కూడా కొద్దిగా మనం బాగు చేయాలి, బాగు చేసుకోవాలి. అంటే సరే కొద్దిగా యాక్టివ్గా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసే వారికి అయితే పద్ధతి, కానీ యాక్టివ్గా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయని వారికి యోగా సెంటర్స్, యోగా ట్రైనింగ్ వీటిలో కనుక కొద్దిగా తప్పకిస్తే తప్పకుండా బాగా ఉంటుందనే నమ్మకంతోనే ఆ కోర్స్ మేము యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం. ఇక్కడ కూడా సరే యోగా నేర్చుకునే వాళ్ళు ఉండటం ముఖ్యమే, కానీ యోగా నేర్పించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటే బెటర్. ఆ యోగా టీచర్స్ని ఎక్కువ మంది ట్రై చేసేదానికి ఇది మన ఇండియాలో భారతదేశం ప్రపంచంలో కూడా యోగా డే ఏ రంగంలోకి వెళ్ళినా కానీ యోగా సెంటర్ అయితే యోగా సెంటర్ ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది మంచిది, ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసింది. దీన్ని మరింతగా మన దగ్గర యోగా తీసుకోవడానికి ఎక్కువ పార్టిసిపేట్ చేయించడానికి దానికి ముఖ్యంగా మొదలు కావాలని అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ అంటే దీర్ఘకాలిక షుగర్, థైరాయిడ్, ఇలా చాకుపిట్ట నీరు ద్వారా స్ప్రెడ్ అయిపోతున్న అనారోగ్యాలతో, అదేవిధంగా విపరీతమైన స్ట్రెస్తో ఈరోజు మొత్తం కూడా భారతదేశం అంతా ఉంది. ఇది ఆనందపడే సమయం కాదు. India is going to be number 1 diabetic country in the world. Already I think it is. ఇంత దుస్థితిలో మనం ఉన్నాము. మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే అందులో యోగా చేసే మహత్ భాగ్యం ఏంటి అంటే గడ్డలు పెంచడమో కొవ్వులు కరిగించడమో కాదు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, నిజమైన శక్తిని ఇస్తుంది, ఆలోచన, ఇలా ఎన్నో రకాల అంశాలతో కూడుకున్నది యోగా. అది ఒక యోగం. సో దాన్ని మీరు ఇలాగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఇంతమంది యోగా గురువుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. పెద్దలు లైఫ్ స్టైల్ విధానం గురించి చెప్తున్నారు. నిజంగా చాలా చాలా దారుణమైన లైఫ్ స్టైల్ మనం ఉన్నాము. ఆయన పిల్లల్ని మాత్రమే అన్నారు, ఈ చిన్న కరెక్షన్ తప్పకపోకుండా పెద్దలు కూడా ఈరోజు టీవీ సీరియల్స్ అని, వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లని 10-11 దాకా పడుకోవడం లేదు. సో అక్కడ కూడా కంప్లీట్ సిస్టమ్ అనేది మారిపోయింది. సో చేంజ్ అనేది పెద్దల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే
చేసుకోవాలి కాబట్టి. అండ్ ఈవెన్ నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ అండి. 3 months బ్యాక్ చాలా చక్కగా సన్నగా ఉన్నాను, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, ఆ స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టైమింగ్స్ ప్రాబ్లం కావచ్చు. ఇలాగ కంప్లీట్ గా ఈ పరిగెత్తే ఒక లైఫ్ స్టైల్లో భాగంగా జనాలు ఏది కావాలో ఏది వదులుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. అది ఇక్కడ యోగా గురువులుగా ఉన్న వారి బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కింద ఒక మేడం చెప్పారు,